రాష్ట్రంలో చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి ఏ విధంగా ఒక భరోసా ఇవ్వాలి, అండగా నిలబడాలి. వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి మరింత దిగుబడి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ అండగా నిలబడాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆ రైతాంగాన్ని గౌరవించే విధంగా గత ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటి చర్య 30 రోజుల్లోపే మన ప్రభుత్వం వచ్చినాక 1674 కోట్ల బకాయిల్ని రైతులకి మనం తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేసాం. మొట్టమొదటి సభ, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మొట్టమొదటి సభ మన ఏలూరులోనే నిర్వహించుకుని 1000 కోట్ల రూపాయలు మన రైతులకి ఆ రోజున విడుదల చేశాం. అంత ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత రైతాంగానికి ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తాం. ఈ తరుణంలో కొంతమంది కావాలని ఇటువంటి సమాచారం స్ప్రెడ్ చేసి అలజడి సృష్టించి కొంతవరకు సమాచారంలో కూడా జాప్యం జరుగుతుంది. మీ అందరి సమక్షంలో ఇందాక మనం రివ్యూ చేసాం. ఎక్కడ పొరపాటు జరుగుతుందనే దానిపైన కొంతవరకు గత అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారితో, ఉన్నతాధికారులతోటి, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా ఈ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరం కూడా కలిసికట్టుగా తీసుకున్నాం. అందులో భాగంగా మీకు వివరాలు చెప్పాలి. గత సంవత్సరం ఖరీఫ్కి 33,762 మెట్రిక్ టన్నులు యూరియా ఆ రోజున్న లెక్కల ప్రకారంగా కోరారు. ఈ సంవత్సరం మనకున్న అంచనాల మేరకు ఇప్పటి వరకు 30,557 మెట్రిక్ టన్నులు యూరియా మనం సరఫరా చేశాం. నిన్న ఉదయం నుంచి దాదాపు 15-20 సార్లు ఫోన్లో మాట్లాడుకుని అందరితో సమీక్షించినాక అదనంగా 2,200 మెట్రిక్ టన్నులు పోలవరం గారు కూడా, ఆయన మన బాలరాజు గారు కూడా చెప్పారు, ఒక 2 మండలాలు ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోమని. తప్పకుండా దాని గురించి కలెక్టర్ గారితో నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. దాని గురించి కూడా